బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయినా సరే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో సంపద సృష్టిస్తుంది అన్నారు. ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీర్తామన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం బనిగండ్లపాడులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనుకునేదానికి కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానానంతా ఖాళీ చేసాం. మేము 10 ఏళ్లు పాలన చేసి ఉన్నదాన్నంతా ఊడ్చేసాం. ఊడ్చేయటమే కాదు, దీన్ని తాకట్టు పెట్టి భవిష్యత్ తరాలను కూడా తట్టుకోలేనంతగా దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేశాం. ఇంకేం చేస్తారులే అని మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి తెలుసు కాదు. కానీ వాళ్ళ బాధల్ని కలల్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం. మీలాగా దోపిడీ చేయని